తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ పరిస్థితులను బట్టి స్థలమునకు రాలేక దూరము నుండి మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు, పెద్దలకు, అధికారులైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం మనందరం కూడా ఈ విధంగా ఆయన పాద సన్నిధికి చేరటానికి దేవుడు చక్కటి భాగ్యాన్ని మనందరూ కూడా ప్రాప్తింపచేశారు. మరి ఈరోజు పాఠ్యాంశములుగా మనం చదువుకున్న భాగాలు మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్న భాగం, మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుంచి 37 వరకు ఉన్న భాగం, 1 యోహాను 3వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వరకు ఉన్న భాగాన్ని మరి మనమైతే కనుక పాఠ్యాంశాలుగా చదువుకున్నాం. ఉద్దేశం వల్ల ఒకటే, ఆ పరలోకమందున దేవుడు మనందరికీ తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, లోకంలో మానవులుగా బ్రతుకుతున్న మనమందరము కూడా యథార్థంగా ఉన్నామా? యథార్థత అంటే కనుక ట్రాన్స్పరెన్సీ అంటారు, ఇంగ్లీష్లో అయితే కనుక ట్రాన్స్పరెన్సీ అంటారు. ఒక విధంగా ట్రాన్స్పరెన్సీ ఎంత తేటగా ఉండాలంటే క్లియర్గా, క్రిస్టల్ క్లియర్ అంటారు. అంటే ఇక మలినం ఏమీ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉండదు. ఒకవేళ కనుక ఏదైనా ఆబ్జెక్ట్ ఎదురుగా వచ్చిన అద్దం ముందు పెట్టినప్పుడు కూడా అద్దం క్రిస్టల్ క్లియర్గా ఉంటే ఇక ఏమి రిఫ్లెక్షన్ కూడా ఉండదండి. ఎదురుగా ఉన్న వ్యక్తి చక్కగా మనకైతే కనుక కనబడతాడు. తేటగా ఉండటం అంటే మనలో మలినం ఏమీ లేనంతసేపు ఎదుటి వారిని మనం తేటగా చూడటానికి అవకాశం. ఈరోజు మనం చదువుకున్న మొదటి పాఠ్యాంశంలో అయితే కనుక మన కంటిని గురించి ఆలోచిస్తూ చూసే చూపు ఎలా ఉండాలి అనుకున్నప్పుడు ఒక రాయబడిన మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి రాయబడిన పాఠ్యభాగం ఉంది కదా, ఒకసారి ఆ మాటనైతే మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలుత చొప్పుననే మీకును కలవబడును. నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటేయాలా? ముందు మన కంటిలో కనుక ఏదైనా ఉండకూడనిది ఉన్నది అనుకుంటే ఎదుటివాడు మనకి స్పష్టంగా కనపడ్డాడు. మన కంటిలో లోపం ఉంటే కనుక కళ్ళంట కనీసం ఏదైనా నీళ్లు కారుతున్నా, ఏదైనా నలకపడినా ఎదురుగా ఉన్న వ్యక్తి మనకి తేటగా కనపడ్డు. ముందు మనం చూసే చూపులో కనుక తేడా ఉందనుకుంటే, అంటే మన కంటిలోనే తేడా ఉందనుకుంటే ఎదుటి వాళ్ళలో లోపం కనపడదు. ముందు మనం యథార్థంగా ఉన్నట్టయితే కనుక ఎదుటివాడు కూడా అంతే. ఆడ పలికేటప్పుడు ఎలా ఉందనుకున్నప్పుడు ధన్యతల కొండ మీద యేసుప్రభువు వారు చెప్తున్నమాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరిని చూడగలరో తెలుసా? దేవుణ్ణే చూడగలిగేంత శక్తి వాళ్ళకు వస్తుంది. హృదయం ఎవరికైతే కనుక శుద్ధిగా ఉంటుందో, క్లీన్గా ఉంటుందో, తేటగా ఉంటుందో వారు దేవుణ్ణి చూడగలరు. ఈరోజు ఎదురుగా ఉన్న మనుషులైతే కనుక దేవుడిని చూడగలిగితే ఈరోజు మనకు అర్థం కావట్లేదండి. మన మనసులో అయితే కనుక మన కంటికి అడ్డంగా కొన్ని పొరలు వచ్చేస్తున్నాయి. అందుకని ఎదుటివారిని చూసినప్పుడు ఆడ మగ అన్న సంగతి అర్థమవుతుంది. పిల్లల పెద్దోళ్ళ వృద్ధుల అన్న సంగతి మనకైతే కనుక తెలుస్తుందండి. ఫిల్టర్స్ ఉన్నాయి మన దగ్గర. వెంటనే చూడంగానే ఆ వ్యక్తిని అనుకుంటున్నాం. మన కుటుంబీకుడా కాదా, మన కులస్తుడా కాదా, మన మతస్థుడా కాదా, మన స్థాయికి తగినవాడా కాదా, మనకు అనుకూలంగా ఉన్నాడా లేదా, లేకపోతే కనుక నాకు ఇష్టమైనట్టుగా అవతల రూపురేఖలు ఉన్నాయా లేదా, ఇవన్నిటిని బట్టి ఎదుటివాడిని చూస్తున్నామే తప్ప ఎదుటివాడిలో దేవుని చూడడం మాత్రం మనకి సాధ్యం కావట్లేదు. ఎదుటివాడిలో దేవుని చూడటం అయితే కనుక మనకి సాధ్యం కావట్లేదు. మన కంట్లోనే లోపం ఉంది. మన కన్యలోనే లోపం ఉండటం వల్ల చూసే చూపులోనే తేడా ఉందండి. ఎదుటివారిలో దేవుని చూడటం అనేది ఈరోజు మనం చేయట్లేదు. చూడమని దేవుడు చెప్తున్నాడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అన్నారు. నీ హృదయం కనుక శుద్ధిగా ఉన్నట్టయితే నువ్వు చూసే చూపులో ఒకవేళ కనుక అది కంటి ద్వారా నువ్వు ఎదుటివాడిని చూస్తున్నావు అనుకుంటే, లోపం లేకపోతే, నీ దగ్గర మలినం లేకపోతే, తేటగా నువ్వు ఉన్నట్టయితే, ప్యూర్గా నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా అవతల వ్యక్తి నువ్వు దేవుణ్ణి చూసే రోజు వస్తుంది. ఈరోజు మనకైతే కనుక అది లేదు. మలినంగా మనం ఉండిపోతున్నాం కనుక ఈరోజు ఎదుటివారిలో దేవుణ్ణి చూడగలిగే శక్తి మనకు లేకుండా పోతుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడక, నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటేయాలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేయనిమ్మని చెప్పనేలా? నీ దగ్గరే పెద్ద లోపం ఉంటే ఎదుటివారిలో లోపాలను వెతుకుతున్నావు. ముందు నీ కన్ను క్లీన్గా ఉంటే అవతలడు బాగానే ఉంటాడు. నీ కన్ను సరిగా లేక ఏంటి మొహం ఏంటి సరిగా కనపట్లేదు అంటున్నారా? నీ కళ్ళే సరిగా లేక ఎదుటివాడిని చూసి ముక్కేంటిలో వంకరగా ఉన్నట్టుంది అంటున్నారా? ప్రాబ్లము అక్కడ ముక్కు కాదు, అతని మొహం కాదు. ప్రాబ్లం ఎక్కడుంది? ముందు మన కన్ను సరిగా చూడలేకపోతుంది. మీరు ఎదుటివాడిని సరిగా చూడలేకపోతున్నారు. ఎదుటివాడిని మీరు సరిగా అర్థం చేసుకోలేకపోవడం చేత అవతల వారిలో మీకైతే కనుక లోపం ఉంటుంది.
అందుకని యేసుప్రభు వారే కఠినంగా ఈ మాటలు చెప్తున్నాడు, స్వయంగా ఆయన పలికిన పలికే ఇది. అందుకని వేషధారి, మంచి యాక్టర్ కదా నువ్వు, తప్పు నీలో పెట్టుకుని ఎదుటివాడి మీద అయితే కానీ నింద మోపెట్టి నీకు బాగా అలవాటు. తప్పు చేసింది నువ్వు, దొరికిపోయింది నువ్వు, కానీ తప్పు దొరకనీక ఉండటం కోసం అయితే కనుక అవతల వారి గురించి అయితే కనుక తప్పుగా మాట్లాడుతాం. ఏదో నడవటం చేతకాక నేల సరిలేదన్నట్టుగా అయితే ఈరోజు లోకంలో మనుషులైతే కనుక చేయటం చేతకాక, దాన్ని నెరవేర్చుకోవడం చేతకాక ఎవరెవరి మీద నిందలు వేయటం అనేది ఈరోజు అలవాటైపోతుందండి. అందుకని యేసుప్రభు వారితో అంటున్నాడు, వేషధారి, నువ్వు ఒక యాక్టర్, నువ్వు నటుడుగా మాట్లాడుతున్నావు, తప్పు నీ దగ్గర పెట్టుకుని ఎదుటివాడి మీద మోపటం కోసం, లోపం నీలో ఉంచుకునైతే కనుక ఎదుటివారిలో తప్పు వెతకటం కోసం నువ్వు ప్రయత్నం చేస్తూ ఏదేదో నాటకం ఆడేస్తున్నావు. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసివేయటకు నీకు తేటగా కనపడుతుంది. మొదట నీ కంట్లో ఉన్నదాన్ని తీసేయి, నీ చూపులో ఉన్న లోపాన్ని సరిచేయి ఫస్ట్. నీ చూపు కనుక యథార్థంగా ఉంటే కనుక అందరూ బాగానే ఉంటారు. ఈ లోకమంతా మంచోళ్ళేనండి. లోకంలో ఉన్న ఎవరిని తప్పు పట్టండి మనకు అవకాశం లేదు. తప్పు మనలో ఉంది. నువ్వు ఎదుటివాడిని చూడడంలోనే లోపం ఉంది, నువ్వు ఎదుటివాడిని అర్థం చేసుకోవటంలో లోపం ఉంది. దేవుడైతే కనుక నీ తేటగా ఉండమని చెప్తున్నాడు, క్లీన్గా ఉండాలి. నువ్వు ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలని. నువ్వు అన్క్లీన్ అయిపోతే కనుక ఎవరికి నష్టం? నిన్ను పరిశుద్ధంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు కదా, హృదయం శుద్ధిగా పెట్టుకోమని చెప్తున్నాడు. నువ్వే ఈరోజైతే కనుక హృదయాన్ని అయితే కనుక అపరిశుభ్రంగా నువ్వు మార్చుకుంటున్నావు. నీ కంటిలో అయితే కనుక పెట్టుకోకూడదు నువ్వు పెట్టుకుంటున్నావు, ఉంచుకోకూడదు నువ్వు ఉంచుకున్నావు. తద్వారా ఎదుటివాడిని చూసినప్పుడు నీ దగ్గరున్న లోపం అవతల వారిలో కనపడుతుంది. నీ దగ్గరున్న లోపం అయితే కనుక అవతల వారిలో కనపడే పరిస్థితి వస్తుంది. అట్లా ఉండకూడదు. నీ కన్ను చూపు ఎలా ఉండాలట? క్లీన్గా ఉండాలి. అప్పుడు తేటగా కనపడుతుంది. నీ చూసే చూపు కనుక కరెక్ట్గా ఉంటే కనుక ఎదుటివారిలో లోపం లేకుండా అవతల వారు కూడా చక్కగా తేటగా కనపడడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండో పాఠ్యాంశం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అక్కడ మాట ఏంటి చూడండి. 7వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం చదువుకున్నాం కదా. యేసుప్రభు వారి దగ్గరికి ఒక ఆయన్ని తీసుకొచ్చారట. ఎవరైనా ఎలా మాట్లాడుతున్నాడు, ఉండకూడదు అతనిలో ఉన్నంతసేపు అతను ఎలా ఉన్నాడు, ఉండకూడదు తీసివేసిన తర్వాత యేసుప్రభు వారు ఎప్పుడైతే కనుక అతనిలో ఉన్నదాన్ని తీసేశాడో అతను ఎంత తేట పడ్డాడు అన్న సంగతుల గురించి అక్కడున్న ఉదాహరణ కూడా ఒకసారి చదువుతున్నాను. ఆయన మరలా తూరు ప్రాంతంలో విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చాను. అప్పుడు వారు చెవుడు నత్తిగల వానిని ఒకరిని అతను ఆయన ఎద్దుకు తీరుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. సమూహంలో ఉండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పతా అని వానితో చెప్పాను. ఆ మాటకు తెరవబడును అని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వానికి ఆజ్ఞాపించాను. అయితే ఆయన చెప్పవద్దని వానికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఇది యేసుప్రభు వారు అయితే కనుక చెవిటి మోగం గలవారు. వేరే సువార్తలు చదువుతున్నప్పుడు అది దెయ్యము అని అక్కడ వర్ణించాడండి. సో ఇక్కడైతే కనుక యేసుప్రభు వారు ఎప్పుడైతే కనుక స్వస్థత చేశాడో, అతనిలో ఉన్న ఆ దయ్యాన్ని ఎప్పుడైతే కనుక వదిలించాడో, అప్పటి వరకు అయితే కనుక మోగా నెత్తిగా ఉన్న అతను ఇప్పుడు ఎలా ఏం చేస్తున్నాడట? తెరవగనక 35వ వచనం చదివితే అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వారు తేటగా మాట్లాడుచుండెను. మాటల్లో కూడా తేటదనం. మనం కూడా మాట్లాడేటప్పుడైతే కనుక చాలామంది నర్మగర్భంగా మాట్లాడుతూ ఉంటారు, వంకరగా మాట్లాడతారు, నొక్కుకుంటూ మాట్లాడతారు కదా, దాపరికంతో మాట్లాడుతూ ఉంటారు. ఏది కూడా చాలామంది హృదయపూర్వకంగా మాట్లాడు. వీళ్ళ మాటకు కూడా ఫిల్టర్స్ ఉన్నాయి. మాట్లాడే మాటల దగ్గరికి వచ్చేప్పుడు కూడా ఎందుకంటే హృదయము నిండి ఉండు దాన్ని బట్టి ఏమవుద్దట, నోరు మాట్లాడాలి. కానీ హృదయంలో కనుక మనకు కపటం పెట్టుకుంటే, హృదయంలో కనుక మలినం ఉన్నట్టయితే కంటితో చూసే చూపు దెబ్బతింటది. హృదయంలో కనుక లోపం ఉన్నట్టయితే కనుక మన నాలుకతో మాట్లాడే మాట కూడా తేడాగానే ఉంటుంది. మనం మాట్లాడే మాట కూడా తేడాగానే ఉంటుందండి. యేసుప్రభు పట్టుకునేంత వరకు, అతను ముట్టేంత వరకు కూడా అతనిలో ఉన్న మాట అయితే కనుక సరిగా రావట్లా, స్పష్టంగా లేదు. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు జబ్బు కలిగి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది కావాలని తేటగా మాట్లాడగలిగే శక్తి కలిగిన వారు కూడా ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా హృదయపూర్వకంగా వారితో మాట్లాడరు. వాళ్ళు హృదయపూర్వకంగా మాట్లాడరు. ప్రతిదాన్ని కూడా అయితే కనుక నాంచుకుంటూ మాట్లాడతారు, నంగిలా మాట్లాడతారు. ఎదుటివారిని అయితే కనుక ఒక విధంగా చూస్తే కనుక అనుమానానికి
ప్రభావితం చేసేట్టుగా మాట్లాడతారు. వీడు చెప్పేది నిజమేనా అన్న అనుమానం, అనుభూతి అయితే కనుక మనకు కలిగే పరిస్థితి వస్తుంది. అందుకనే ముందు నువ్వు మాట్లాడాలనుకుంటే దేవుడు నిన్ను ముట్టాలి. యేసుప్రభు నిన్ను ముట్టితే తప్ప నీ మాట కూడా స్పష్టత రాదు. క్లీన్గా ఉండాలి కదా. మోసంతో ఉన్న మాట, అబద్ధంతో కూడుకున్న మాట కదా. ఎదుటివారిని అయితే కనుక ఏదో ఒక కీడు కలిగించాలనుకున్న మాట, కుట్రపూరితమైన మాటలు. ఈరోజు లోకంలో చాలామంది అయితే కనుక వారు మాట్లాడుతున్నారనుకుంటే కనుక అందులో ఏది సత్యమో ఏది అబద్ధమో తెలుసుకోవడం చాలా కష్టమండి. ఒక పట్టాన్ని నమ్మలేని పరిస్థితిలో ఈరోజు మనుషులు ఉన్నారు. ఒకవేళ ఇలాంటి వాళ్ళు కనుక ఒకవేళ బాగుపడాలి, స్వస్థత పడాలనుకుంటే ముందు తప్పకుండా యేసు వాళ్ళని అయితే కనుక పట్టాల్సిందే. యేసు వారిని ముట్టకపోతే కనుక సాధ్యం కాదండి. తేటగా ఉండాలి, నీ కన్ను తేటగా ఉండాలి, నీ మాట కూడా తేటగా ఉండాలి. ఇక్కడ కూర్చున్న మీరు కూడా మాట్లాడేటప్పుడు మాట్లాడేది కొద్దిగానే మాట్లాడండి, విస్తారంగా మాట్లాడమని కాదు, కానీ ఆ మాట్లాడే దాంట్లో స్పష్టంగా మాట్లాడండి. మీరు మాట్లాడలేకపోతున్నారు అనుకుంటే కనుక మీకు దెయ్యం పట్టిందని అర్థం. మీ భర్తతోనో మీ భార్యతో కూడా హృదయపూర్వకంగా మీరు మాట్లాడలేకపోతున్నారు అనుకుంటే దాని అర్థం ఏంటి తెలుసా? కోపం వస్తే కోపం చూపించండి, అలిగితే అలిగినట్టు ఉండండి, బాధ కలిగితే బాధని చెప్పండి, సంతోషమైతే సంతోషమని చెప్పండి. అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా కొంతమందికి వాళ్ళు బాధలో ఉన్నారా, సంతోషంలో ఉన్నారా, లేకపోతే కనుక ఇంకొక కోపంలో ఉన్నారా, ఇది కూడా తెలియదండి. ఏది మాట్లాడినప్పుడు కూడా ప్రతిదాన్ని కూడా అయితే కనుక గుంభనంగా ఉండటానికి ప్రయత్నిస్తారు చాలామంది. విషయం ఏంటో కూడా తెలియదు, తాము ఏం ఆలోచిస్తున్నామో కూడా తెలియకుండా పట్టిన దెయ్యం వాళ్ళైతే కనుక సాఫ్ట్గా ఉండనవటానికి అవకాశం లేదు. తేటగా ఉండాలి, నీ కన్ను తేటగా ఉండాలి. రెండవది, నీ మాట కూడా నీకు తేటగా ఉండాలి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మనుషులందరినీ కూడా ఇలా తయారు చేయాలనే కోరుకుంటున్నాడు. అందరినీ చక్కటి దృష్టితో చూడాలన్న ఉద్దేశంతో నీ కళ్ళు తేటగా ఉండేటట్టు ప్రయత్నం చేశాడు. నీ మాట కూడా ఎదుటివారితో మాట్లాడినప్పుడైతే కనుక మోసం చేసే మాట కాకుండా, అబద్ధమాడే మాట కాకుండా, ఎదుటివారిని అయితే కనుక తప్పు త్రోవలు నడిపించే మాట కాకుండా యథార్థంగా ఉండేటట్టుగా మాట్లాడించడం కోసమే యేసుప్రభు అయితే కనుక ఈరోజు లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన ఈ లోకానికి వచ్చి మనుషులైతే కనుక ఇలాగే ఉన్నది ఉన్నట్టుగా సూటిగా, ఎంతగా అంటే కనుక యేసుప్రభు స్వయంగా చెప్తున్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎస్ ఆర్ నో, రెండే రెండు సంగతులు చెప్పు. వీటికి మించి పుట్టింది అంటే కనుక అవునో కాదో తెలియకుండా నువ్వైతే కనుక సందిగ్ధంలో పడుతున్నావు, ఎదుటివాడిని సందిగ్ధాస్తులను నెట్టుతున్నావు నువ్వు అనుకుంటే కనుక అది దుష్టునికి సంబంధించింది కదా అన్నాడే. నువ్వు మాట్లాడే మాట కనుక ఒకరి కనుక యథార్థంగా లేకపోతే అది దుష్టునికి సంబంధించింది అని. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మనం కూడా ఏం మాట్లాడుతున్నాం? మనం మాట్లాడే మాట అయితే కనుక తేటగానే ఉందా? మన కళ్ళు తేటగానే ఉన్నాయా? చూడండి, ఒకసారి మాట్లాడుతుంటే కనుక సామెతల గ్రంథంలో సొలొమోను అయితే కనుక ఈ మాట చెప్పేటప్పుడు ఒక చక్కటి ఉదాహరణ అయితే కనుక ఆయన అన్నాడు. ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 15వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నానండి. ఇక్కడ కూర్చున్న మీరేనే కానీ ఒకవేళ మాట లేకపోతే చూపు మాత్రమే కాదు, నీ ముఖం కూడా ఎలా ఉండాలో తెలుసా? నీ ముఖం కూడా అడిగేటప్పుడైతే కొంతమంది ముఖాలు చూసినప్పుడు ఫెయిర్గా ఉంది కదండి, చూడడానికైతే కనుక యథార్థంగా, అమాయకత్వంగా, ఎంత జ్ఞానయుక్తంగా మొహం వెలిగిపోతూ ఉంటుంది. కొంతమందిని చూసినప్పుడు ఫెయిర్గా కనపడుతుంది. కొంతమంది ఎప్పుడు చూసినప్పుడు కూడా ఆవదం తగిన కోతుల్లో పెడతా ఉంటారు. అసలు వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు. ఎప్పుడు చూసినా మూలశంక పేషెంట్ లాగా కొంతమంది ఉండిపోతారు. ఏదో ప్రపంచాన్ని అంతటిని దోచుకుపోతున్నట్టు, వాళ్ళకేదో నష్టం కలుగుతున్నట్టు, మొహంలో నవ్వెందుకు లేదు. ఈయన అంటున్నప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. మనిషి కనుక సంతోషంగా ఉంటే కనుక ఆ సంతోషం ఎక్కడ కనపాలని? ముఖంలో ఉండాలి. నాకు కలిగిన సంతోషం ఏమో, దేవుడు ఈరోజు నాకు ఒక ఆయుష్కాలను ఇచ్చాడు, ఈరోజు నేను బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు, సంతోషమే కదా. నాకంటూ ఒక భర్తనిచ్చాడు, నాకు ఒక భార్యని ఇచ్చాడు, సంతోషమే కదా. నాకంటూ బిడ్డల్ని ఇచ్చాడు, నాకు తల్లిదండ్రులను ఇచ్చాడు, సంతోషమే కదా. తినటానికి ఆహారం ఇచ్చాడు, ఒంటి మీద వస్త్రం ఇచ్చాడు, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు. నీకు ఏది కలిగినప్పుడు కూడా దేవుడు చేసిన మేలును బట్టి నువ్వు సంతోషించాలి కదా. నీ మొహంలో తేట ఉండాలి కదా. ఎప్పుడు చూసినా అన్నట్టుకైతే కనుక జిడ్డు మొహం ఏంటి? ఎప్పుడు చూసినా ఏదైతే మొహం అయితే కనుక పక్క పెట్టుకుని కారు మొహం పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? నీ మొహం చూస్తూ కదా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో. నువ్వు రోజు కనుక నవ్వుతూ ఉండి ఎప్పుడైనా బాధగా ఉంటే అవతల వాడికి అర్థమవుతుంది, ఏమైంది నాన్న అని అడుగుతారు. నువ్వు రోజు కనుక ఉండవలసిన విధంగా ఉండి ఎప్పుడైనా కొంచెం దుఃఖంలో ఉన్నప్పుడు తల ఉంచుకున్నావు అనుకో, సపోజ్ మొహం కూడా కొంచెం గంభీరంగా ఉందనుకోండి, వెంటనే అవతల వాడికి తెలిసిపోద్ది. నీ ముఖ కవలికలను బట్టి అవతల వాడు అడుగుతాడు, ఏమైందండి, ఏం కావాలమ్మా, ఏం జరిగింది అని అడుగుతాడు. ఎప్పుడు చూసినా మొహం అయితే కనుక అవతం తాగిన కోతలై పెట్టుకుంటూ కూర్చుంటే నీ మొహంలో ఫీలింగ్సే ఉండవు. ఏదో కెమెరా పట్టుకొచ్చి ఫోటో తీద్దాం అనుకుంటే అమ్మ స్మైల్ స్మైల్ అంటాడు ఫోటోగ్రాఫరు.
స్మైల్ అన్నా కానీ ఎప్పుడు చూసినప్పుడు ఇక్కడ చక్కమొహం ఒకటి వేసుకుని అయితే కనుక ఎలా చూస్తారు, మొహంలో అసలు ఫీలింగ్సే ఉండవు. ఇదే శవాన్ని ఫోటో తీస్తున్నట్టు ఉంటుంది కొంతమంది మా దగ్గరికి వస్తే కనుక. ఏమైంది? మీ హృదయంలో అయితే కనుక మారరా? ఆడ పలికేటప్పుడు ఎలా ఉంది చూడు, సంతోష హృదయం. నీ హృదయం క్లీన్గా ఉంటే కనుక నీ మాట చక్కగా ఉంటుంది, తేటగా ఉంటుంది. నీ హృదయం క్లీన్గా ఉంటే కనుక నీ చూపు బాగుంటుంది. నీ హృదయం కనుక క్లీన్గా ఉన్నట్టయితే నీ ముఖం కూడా ఎలా ఉంటుందో తెలుసా? తేటగా మారిపోతుంది. నీ హృదయం కనుక క్లీన్గా ఉన్నట్టయితే తేటగా ఉంటుంది. ఇప్పుడు కూడా నీ హృదయాన్ని క్లీన్ చేయరా? ఎప్పుడు చూసినప్పుడు కూడా పెంటంతా దాంట్లో పెట్టి కూర్చుంటారా? ఏం ఆలోచిస్తారు? మీరు అనవసర విషయాల గురించి ఆలోచించుకుని ఏం చేస్తారు? చూడండి, అక్కడ కింద 2వ మాట చదువుతున్నప్పుడు అన్నాడు, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోద్ది. నలపకండి, ఆత్మ దుఃఖ పెట్టకండి. మీరు మీ మనోదుఖం వల్ల మీ ఆత్మ నలిగిపోద్ది, కృషించిపోయి కుంగిపోయే పరిస్థితి వస్తుంది. మీ మనోవిచారం ఎవరికి? దానివల్ల మేలేంటి? ఏం సాధిస్తారు? మీరు చింతించటం వలన మీ ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలరా? మీరు ఆలోచించి నిద్రాలను పాడు చేసుకుని ఆలోచిస్తారు. కరెక్టే. ఏమవుతుంది? మీరు ఆలోచించి ఏమైనా చేయగలరా? సూర్యుని యొక్క గమనాన్ని మార్చగలమా? లేకపోతే గాలి యొక్క వేగాన్ని నియంత్రించగలమా? లేకపోతే భూమిని అయితే కనుక నువ్వైతే కనుక స్థిరంగా ఉండేటట్టు చేయగలవా? ఏంటి నీ వల్ల ప్రయోజనం ఏది చెప్పండి? నీ ఆయుష్కాలంలో ఒక రోజు నేను పెంచుకుంటావు పోనీ కనీసం. నీ మనోదుఖం వలన చింతించటం వల్ల ఏం కలిసి వస్తుంది? అదే కనుక నీ హృదయాన్ని కనుక సంతోషంగా ఉన్నట్టయితే నీ ముఖము కూడా అయితే కనుక తేటపడుతుంది కదా. సొలొమోను అయితే కనుక అనుభవించి మరీ చెప్తున్నాడు. తనకు తెలిసిన సత్యాన్ని అయితే కనుక అంత చక్కగా అయితే కనుక ఆయన అయితే తెలియజేశాడు. మాట్లాడేటప్పుడు పౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కూడా ఒక మాట అన్నాడు. చూడండి 2వ కొరింథీ పౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడు అయితే కనుక మనుషులు అనుకున్న మనం దేవుడైతే కనుక కోరుకున్న విధంగా మనం బ్రతకటం కోసం ఏం చేయాలనుకుంటే ఆయన అంటున్నమాట. 2వ కొరింథీ 3వ అధ్యాయము 2వ కొరింథీ 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు వారి మనస్సులు కఠినములైన గనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వాటికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. వీళ్ళ మనస్సులు ఎందుకు కఠినమైపోయినాయి అంట? క్రీస్తు ప్రభు వల్ల ఈ లోకానికి కలిగిన మేలేంటో ఇప్పటికి వాళ్ళకి అర్థం కాల. లోకంలో చాలామంది అండి యేసు ప్రభుని గురించి సరిగా అవగాహన లేకపోవడం చేత, ఆయన్ని నమ్మకపోవడం చేత ఎప్పుడు చూసినప్పుడు కూడా మొహలా పెట్టి తిరుగుతున్నారు. వాళ్ళు ఎప్పుడు చూసినా విచారవదనంతో ఉన్నట్టుంటుందండి. ఎప్పుడు చూసినా కృంగిపోయినట్టుగా ఉంటారు. మొహంలో అయితే కనుక ఏదో ఒక కొట్టొచ్చిన భయం, ఒకలాంటి భీతి. ఎందుకు భయం? ఆ భీతిని అంతటిని యేసు ప్రభు కొట్టేశాడు. శిలువలో దాన్ని అంతటిని కూడా కొట్టివేశాడు. నువ్వు అది నమ్మనంతసేపు, అది తెలుసుకున్నంతసేపు ఆ ముసుగు నీ మీద ఉండిపోవటం వల్ల ఇప్పటికీ నీ మనస్సు ఎలా ఉందో తెలుసా? కఠినమే అయిపోయింది. ఏడుపు మొహంతోనే ఉంటున్నావు. ఎప్పుడు చూసినప్పుడు కోపంగానే ఉంటున్నావు ఎందుకో, ఎప్పుడు దుఃఖంగానే ఉంటున్నావు ఎందుకో. కొట్టేశాడు యేసు ప్రభు దాన్ని అయితే కనుక సిలువలో ఆయన కొట్టివేయడం చేత ఈరోజు ఫెయిర్గా ఉంది. మోషే గారు అయితే కనుక దేవుని సన్నిధికి వెళ్ళాడట. 40 రోజుల పాటు సీనాయి కొండ మీద ఉన్నాడు ఆయన. ఆ 40 రోజులు ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు మోషే ఎలా ఉన్నాడు తెలుసా? ముఖం ఎలా ఉందంట? వెలిగిపోతుందండి. తేటపరచబడడం కాదు అసలు, అది మొహమే వెలిగిపోతుంది. ఎందుచేత? దేవుని సన్నిధిలో ఆ 40 రోజులు ఉన్నందుకు గాను ఇక ప్రపంచాన్ని మర్చిపోయాడు, దేవుని సన్నిధిని అనుభవించాడు ఆయన. మోషే గారు దేవుని సన్నిధిని అనుభవించినందుకు గాను అతని ముఖమంతా కూడా వెలిగిపోతుంది. ఈరోజు నీకు కూడా దేవుడు అదే ఛాన్స్ ఇచ్చాడు. దేవుని బట్టి, ప్రభుని యేసుక్రీస్తుని బట్టి దేవుడు నీకు అంత అవకాశం ఇస్తే నీకు అర్థం కాక ఇప్పటికీ యేసు ప్రభుని అయితే నువ్వు సరిగా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నందుకు గాను నీ మొహం మీద ఇప్పటికీ వెలుగు లేదు. నీ జీవితంలో ఇప్పుడు కూడా సంతోషం అనిపించే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా మొహం అంతా కూడా కారుగా పెట్టి తిరుగుతున్నారు మీరు. ఇప్పుడు కూడా మొహం అంతా కూడా కారుగా పెట్టి తిరుగుతున్నారు. మనసులో ఎప్పుడు చూసినా ఏదో ఒక దుఃఖమే, ఏదో ఒక బాధ. ఏంటి? దేనికోసం? ఏం సాధిద్దామని? దీనివల్ల మీరు పొందుకునేది ఏంటి? దేవుడు చెప్తున్న మాట ఇప్పుడు కూడా అర్థం కాదా? అర్థం చేసుకోలేరా? అర్థం చేసుకోలేకపోతున్నారా? ఆనందించండి. పౌలు గారు చెప్తున్నాడు, ప్రభువునందు ఆనందించండి. యేసు ప్రభు నమ్ముకోవటం వలన మీ మాట సరిచేయబడుతుంది. యేసు ప్రభు నమ్మటం వల్ల మీ చూపు సరిచేయబడుతుంది. యేసు ప్రభు నమ్మటం వల్ల మీ హృదయానికి సంతోషం కలుగుతుంది. ఎప్పుడైతే మీ హృదయం సంతోషపడుతుందో మీ మొహం కూడా ఏమవుతుందో తెలుసా? తేటపరచబడుతుంది, వెలుగుగా ఉంటుంది. చూసిన వాళ్ళైతే మీ మొహంలో ఏముందో తెలిసిపోతుంది. తేటగా ఉందంటే దాని అర్థం ఏంటి? మీరు నవ్వుతుంటే మీ సంతోషం కనపడుతుందండి. మీరు దుఃఖంగా ఉంటే దుఃఖం తెలుస్తుంది. మీరు బాధలో ఉంటే బాధ, మీరు ఆందోళన ఉంటే కనుక ఆందోళన. మీ మొహంలో అయితే కనుక అల్లకి చక్కగా కనపడేటట్టు ఉండాలి.
కానీ మీరేం చేస్తున్నారు తెలుసా? అన్నిటికీ ఒకటే రంగు, మీకు అన్నిటికీ రంగు ఒకటే. మాటల్లో స్పష్టత లేదు, చూపులో స్పష్టత లేదు, చివరికైతే మొహంలో కూడా మన దగ్గర స్పష్టత లేదు. తేటగా కనపడకుండా ఉండిపోవడం ద్వారా మనమైతే కనుక ఎప్పుడు ఇదే స్థితిలో ఉండిపోయే పరిస్థితి వస్తుంది. పౌలు గారు అయితే కనుక కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు చూడండి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము. ఒకసారి అక్కడ ముందు చదువుతున్నప్పుడు అపోస్తల కార్యముల దగ్గరికి వచ్చేటప్పటికల్లా 14వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను చూడండి. ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులు గ్రీసు దేశస్థులు విశ్వసించిరి. బోధ కూడా అయితే కనుక పౌలు గారు ఎలా చేశారట? క్లీన్గా ఉంది, తేటగా ఉంది. చెప్తున్నది ఏంటో అర్థం అవ్వాలి, నువ్వు చెప్తున్నది ఏంటో కూడా అర్థం కావాలి. కొంతమందికి అది తెలియట్లా. వీళ్ళు చెప్పేది కూడా ఎందుకు చెప్తున్నారు? ఇంత కోపమో తెలియదు, బాధో తెలియదు, అరుపులో తెలియదు, కేకలో తెలియదు, గొంతులో తెలియదు. లోకంలో మనుషులైతే కనుక ముందు బోధించినప్పుడు కూడా దాంట్లో అయితే కనుక క్లారిటీ ఉండాలి, తేటగా ఉండాలి కదా, తేటగా ఉండాలి కదా. నువ్వు చెప్తున్నది ఏంటో, వినినది ఏంటో, లేకపోతే మీటుతున్నదేంటో, ఊదుతున్నదేంటో తెలియాలి కదా అంటాడు. 14వ అధ్యాయం మనం మొదటి గురించి చదువుతున్నప్పుడు నువ్వు ఊదే బోరేదో, నువ్వు మీటుతున్న వేనేదో తెలియాలి కదా, దాని స్వరం ఏంటో చక్కగా అర్థం కావాలి కదా. నీ బ్రతుకు కూడా తేటగా ఉండాలి. ఏ సమయానికి నువ్వు ఎలా ఉన్నావో, నీ ఒంటి మీద వేసుకున్న వస్త్రాన్ని బట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చెప్పేటట్టు ఉండాలి. కనీసం నువ్వు కూర్చునే విధానాన్ని బట్టి అయితే కనుక, అందుకని బాడీ లాంగ్వేజ్ అంటారండి. నీ మనస్సు ఆటోమేటిక్గా అందులోంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు చెప్పక్కర్లేదు, మాటలతో చెప్పక్కర్లేదు, నీ పోచరు చూసైతే కనుక చెప్పేసే పరిస్థితి రావాలి. ఉందా? బోధ కూడా చేసినప్పుడు పౌలు గారు అంటున్నాడు, నేను బోధించింది కూడా ఎలా బోధిస్తున్నాను తెలుసా? తేటగా బోధించాను కదా. ఈరోజు మీరు కూడా అయితే కనుక మీ భర్తతో తేటగా చెప్తున్నారా? మీరు మాట్లాడితే మీ భార్యతో మాట్లాడినప్పుడు తేటగా చెప్తున్నారా? వాళ్ళకి అర్థమవుతుందా మీరు చెప్పిన మాట? మీ పిల్లలకి మీకు ఏం కావాలన్న సంగతిని స్పష్టంగా తేటగా చెప్పే పరిస్థితి వస్తుందా? లోకంలో అధికారుల దగ్గరికి వెళ్ళినా, నాయకుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి మాట్లాడేటప్పుడు మీరు తేటగా క్లియర్గా ఉన్నారా? మీరు ఏదన్నా చెప్పారనుకుంటే కనుక అది చూడండి, ఇక్కడ నేను చేసిన బోధన బట్టట ఈయన తేటగా వారికి బోధించినందుకు గాను వాళ్ళు ఏం చేశారు? యూదులు గ్రీసు దేశస్థులను విశ్వసించారు కదా, దేవుని ఏందైతే కనుక వాళ్ళు విశ్వాసం ఇచ్చారు. చెప్పిన దాంట్లో క్లారిటీ ఉంది. ఇగో ఇందుకోసం యేసుప్రభు నమ్మటానికి గల కారణం, ముందు మన బతుకులు తేటపడాలి. మన బ్రతుకులు తేటపడాలి, మన చూపు మారాలి, మన మాట మారాలి, మన హృదయం మారాలి, మన ముఖం మారాలి, మన నడవడిక మారాలి, మన ప్రవర్తన మారాలి. యేసుప్రభు వచ్చి వీటన్నిటిని సరిచేయటం కోసమే ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభును చూడటం కోసం, యేసుప్రభును చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కనుక ఇవే. నేను యేసుని నమ్ముకున్నానంటే దాని అర్థం ఏంటి తెలుసా? యేసుప్రభును బట్టే నా బ్రతుకు మారుతుందని నమ్ముతున్నానని అర్థం. యేసుప్రభు చేసిన దాంట్లోనే వాస్తవం ఉంది, అదే సత్యం, దానిని బట్టి నా జీవితం బాగుపడుతుందని చెప్పడం అండి. సో నేను తేటగా ఉండాలి కదా. పౌలు గారు అయితే కనుక ఆ రోజైతే కనుక తేటగా బోధించాడట. చూడండి, కొంచెం ముందుకెళ్ళి 1 కొరింథీ 3వ అధ్యాయము, కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి రాయబడిన మాటలు వరుస నేను చదువుతున్నాను. వెయ్యబడినది తప్ప, 3వ అధ్యాయము 11వ వచనం, 1 కొరింథీ, వెయ్యబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడను వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య, కాలు మొదలైన వాటితో కట్టినీడలా వాని పని కనపడును. ఆ దినము దేవుడు తీర్పు తీర్చే దినమున అదేమవుతుంది? తేటపరచబడుతుంది. నువ్వు చేసే ఏ పనైనా కానీ, నువ్వు ఆదరాబాదరాగా చేసినా, కంగారుగా చేసినా, చిరాకుగా చేసినా, మరొకటి చేసినా, అది చూసే చూప, పలికే పలుకాలైతే నీ ప్రవర్తన ఏదైనా కానీ ఒక సమయం వస్తుంది. నువ్వు చేసేదైతే కనుక అగ్ని చేత పరీక్షించబడే రోజు ఒకటి వస్తుంది. అది నిజమైనదా కాదా, నీ బ్రతుకు దేవునికి ఇష్టంగా ఉందా లేదన్న సంగతి అయితే కనుక తేటపరచబడే రోజు ఒకటి రాబోతుంది. ఆ తేటపరచబడే రోజు ఒకటైతే కనుక రాబోతుంది కదా. అన్నీ కూడా, ప్రతి పని కూడా చూస్తాడు. అది కర్రతో చేసావా, గడ్డితో చేసావా, కొయ్యితో చేసావా, విలుగల రాళ్లతో చేసావా, ఏమో నీ జీవితంలో నువ్వు ప్రవర్తించినది, నువ్వు చేసిన ప్రతి పనిని బట్టి అయితే కనుక దేవుడు పరిశీలించి దానికి తీర్పు చెప్పే రోజు ఒకటి. దేవుడైతే కనుక పరిశీలించి దానికి తీర్పు చెప్పే రోజు ఉంది. తేటపరచబడే రోజు ఒకటి ఉంది. అది తేటపరచబడే రోజు ఉంది. ఆ తేటపరచబడే రోజు కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? తెలుస్తుందా నీకు? నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో తెలుసా?
నువ్వు ఎలా ఉండాలని ఆశపడుతున్నారో తెలుసా? ఇప్పుడు యేసు ప్రభువు సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో ఓ సందర్భంలో అయితే కనుక జరిగిన సన్నివేశాలు చదువుతున్నట్టు చూడండి. లోకా సువార్త 11వ అధ్యాయం. సువార్తలోకి రండి. యేసు ప్రభు చెప్పిన వాటిని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. నిన్ను ఎందుకు తేటగా ఉండమని ఆయన కోరుకుంటున్నాడో 33వ వచనం చదువుతున్నాను. 11వ అధ్యాయము లోకా సువార్త 33వ వచనం. ఎవడునూ దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెము కింద నిన్ను పెట్టడు గాని లోపలికి వచ్చేవారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టును. నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే దేహమంతయు కూడా ఎలా ఉంటుందట? వెలుగుమయంగా ఉంటుంది. నీ కన్ను తేటగా ఉంటుంది. నువ్వు చూసే చూపు వెలుగుతో అయితే కనుక దాన్ని పోలుస్తున్నాడు. నీ కన్ను తేటగా ఉంటే కనుక నీ దేహమంతా కూడా ఏమైపోతుంది తెలుసా? వెలుగుమయంగా ఉంటుంది. నిన్ను కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? చీకటిగా ఉండమన్నాడా దేవుడు? వెలుగుమయంగా ఉండమనుకుంటున్నాడా? నీ కన్ను తేటగా నువ్వు చూసేదైతే కనుక ఇక్కడి నుంచి అలా చూడు. యథార్థమైన స్వభావంతో చూడండి. మీరు మాట్లాడేటప్పుడైతే కనుక యథార్థమైన స్వభావంతో మాట్లాడండి. ఎదుటివాడిని పలకరించేటప్పుడైతే కనుక మీ మొహం ముందు పెట్టి మాట్లాడుతూ అనుకుంటే కనుక తేటగా ఉండేటట్టు చూడండి. వాళ్ళకైతే కనుక చక్కగా నువ్వు అర్థం కావాలి. నువ్వు చెప్తున్న మాట అయితే కనుక వాళ్ళకైతే కనుక చక్కగా అర్థమయ్యేటట్టు ఉండాలి. ఈరోజు మనం చదువుకున్న ఆఖరి పాఠ్యభాగం ఉంది కదా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట చూడండి. మొదటి యోహాను, క్షమించండి, మన 3వ పాఠ్యభాగం మొదటి యోహాను 3వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను చూడండి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడునో, క్లీన్ అవుతుంది. అంతా కూడా సెగ్రిగేషన్ వచ్చేస్తుంది. దేవుని పిల్లలెవరు, దేవుని పిల్లలు కాకుండా అపవాది పిల్లలెవరు? దేనిని బట్టి? పాపము చెయ్య జాలడు. ఏడు కూర్చున్న మీరు పాపం చేసే ఆలోచన మీకు రానంతసేపు మీరు దేవుని పిల్లలు. పాపం చేసే ఆలోచన మీకు వచ్చింది అంటే చాలు, మీరు పాపం చేసేస్తారు. ఆలోచన వచ్చింది అనుకుంటే తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే కనుక అదే. వచ్చింది అంటే కనుక మీరు పాపంలోకి వెళ్ళిపోయారని అర్థం. సో రానంతసేపు కూడా మీరు దేవుని పిల్లలు. ఆ పాపం యొక్క ఆలోచన మనకు కలగనంతసేపు కూడా మనం దేవుని పిల్లలు. దాన్ని బట్టే తేట. నువ్వు అపవాది సంబంధుడువా దేవుని సంబంధువా అంటానికైతే కనుక రెండింటిలో ఎటో ఒకటి డిసైడ్. ఆ డిసైడ్మెంట్ అనే మాటకు వస్తే కనుక నువ్వు ఎటో ఒకటి ఉండాలి కదా. నువ్వు ఎటువైపు ఉన్నావు? నేను పాపము చేసే మనస్తత్వం కలిగి ఉన్నాను అనుకుంటే ఓకే, నువ్వు అపవాది సంబంధంలోకి వెళ్ళిపోవు. నేను పాపము చేసే ఆలోచన కూడా నాకు లేదు, పాపము చెయ్యజాలను అనుకునే మాటతో కనుక ఉన్నాను అనుకుంటే నేనైతే కనుక దేవుని పిల్లని కదా, నేను దేవుని సంబంధిని కదా అని దాని అర్థం. ఈరోజు మన దగ్గరికి వస్తే కనుక మనం ఎవరి సంబంధులుగా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. మనం ఎవరి సంబంధం? తేటపడటం. ఓ సమయానికి వచ్చేటప్పటికల్లా నీ మాటను బట్టి తేటపడిపోతావు, నీ చూపును బట్టి తేటపడిపోతావు, మీ ముఖ లక్షణాన్ని బట్టి మీరు తేటపడిపోతారు, మీ హృదయాన్ని బట్టి మీరు తేటపడిపోతారు. ఒక్కొక్క దాంట్లో వస్తుంది. చివరికి ఫైనల్గా వస్తే కనుక వీటన్నిటిని బట్టి అసలు నాలో పాపపు ఆలోచనే రాదు, నాలో పాపపు ఆలోచనే రాదు, అసలు పాపం చేయాలనే ఆలోచన నాకు రాదు అన్న సంగతి వచ్చిన రోజున నేనైతే కనుక దేవుని సంబంధంగా బ్రతుకుతున్నానని మీకు మీరుగానే సర్టిఫై చేసుకోవచ్చు. పాపము జాలను అసలు ఆ పరిస్థితికి నేనైతే కనుక వెళ్ళను కదా, అది ఉత్పన్నమే కాదు. దెర్ ఈజ్ నో క్వశ్చన్. అక్కడ పలికేటప్పుడైతే కనుక ప్రశ్నే ఉదయించదు అనుకునే పరిస్థితి రావాలి. మీరు ఏ రోజైతే కనుక అంత నిశ్చయమైన స్థితికి వస్తారు, పాపము నా జీవితంలో అయితే కనుక చోటు లేదు, పాపానికి నా జీవితంలో అయితే కనుక చోటు ఉండదు, అసలు పాపమునకు నా జీవితంలో ప్రవేశము లేదని ఏ రోజైతే అనుకుంటారో, దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే మనం నడుస్తామో మనం దేవుని సంబంధంలో మన సంగతి తేటపరచబడుతుంది. ఫైనల్గా అయితే కనుక దేవుడు కోరుకుంటుంది అదే. నువ్వు ఎవరి సంబంధివి అనే సంగతి తేటపరచబడాలి. నువ్వు ఎవరి సంబంధివి? దేవుని సంబంధివా అపవాది సంబంధివా? అలా తెలియాలనుకుంటే కనుక ఎక్కడి నుంచి చదువుకుంటూ రావాలట? ముందు నా కన్ను దృష్టి ఎలా ఉంది, నా నోటి మాట ఎలా ఉంది, నా హృదయ ఆలోచన ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, నా ముఖ కవళికలు ఎలా ఉన్నాయి. మనిషిని బట్టి మనిషి దగ్గర ఉంటున్నానా? కొంతమంది నచ్చోళ్ళు కనపడితే కనుక మొహం అంతా చాట్ అయిపోద్దండి. కొంతమంది నచ్చోళ్ళు కనపడితే కనుక మొహం అంతా కూడా ఏదో కుంచిపోయినట్టు ఉంటుంది. మాట్లాడే మాట కూడా అంతేగా. మనకు నచ్చోళ్ళు ఉన్నారు కూడా దూరంగా ఉన్నప్పుడే అని పెద్ద క్యాక్లెస్ ఉంటే వెళ్ళిపోతారు.
నచ్చోళ్ళు వస్తున్నారనుకోండి, బలవంతంగా వాళ్ళు పలకరించినప్పుడు కూడా బాగానే ఉన్నా, నీ మాటలోనే తెలిసిపోతుంది ఇది ఇక్కడ హృదయం. నువ్వైతే కనుక ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు ఎవరి సంబంధిగా ఉండాలనుకున్నావు? నువ్వు ఎవరి సంబంధిగా ఉండాలనుకున్నావు? యేసుప్రభు అయితే కనుక ఈ లోకానికి వచ్చింది ఏంటి తెలుసా? నువ్వు అపవాది సంబంధిగా ఉన్న నిన్ను దేవుని సంబంధిగా మార్చడం కోసం. నువ్వు దేవుని సంబంధిగా మార్చాలనుకుంటే కనుక ముందు ఎక్కడ బాగు చేయాలి? నీ హృదయాన్ని బాగు చేయాలి. నీ హృదయాన్ని బాగు చేస్తే కనుక నీ కంటి చూపు మారిపోద్ది. నీ హృదయం బాగుపడితే కనుక నీ నోటి మాట మారిపోద్ది. నీ హృదయం బాగుపడితే కనుక నీ ముఖ కవళికలు మారిపోతాయి. నీ హృదయం కనుక బాగుపడితే నీ జీవితమే మారిపోద్ది. నీ హృదయం కనుక శుద్ధిగా ఉన్నట్టయితే కనుక దేవుణ్ణి చూడగలిగేంత స్థాయిలోకి నువ్వు వెళ్ళిపోతావు. నా హృదయం శుద్ధిగా ఉంటే కనుక నేను దేవుణ్ణి చూస్తాను కదా. ఈరోజు అట్టి క్లారిటీ మన దగ్గర ఉందా? తేటగా ఉంటాం. అక్కడ చెప్పే తెలుగులో అయితే కనుక తేటగా అన్నట్టు, క్లియర్గా అని చెప్పండి పని. క్లారిటీ అని చెప్పండి పని. ఇంగ్లీష్ అయితే కనుక మీరు ఇంగ్లీష్ వాళ్ళు కదా, అందుకని మీకు ఇంగ్లీష్ బాగా వచ్చి కనుక దాంట్లో అనుకోండి. సపోజ్ ఎలా ఉంది మీదో, మీరు క్లియర్గా ఉన్నారా? ఏ విషయంలో కూడా అయితే కనుక తర్జన భర్జన లేకుండా, రెండు తలంపుల మధ్యన ఇరుకుపడకుండా, అవునా కాదన్న సంగతి తెలియకుండానే నటించటం కాకుండా ఏదో ఒకటి ఎస్ ఆర్ నో. నా మాట ఎలా ఉంది? అవునంటే అవును, కాదంటే కాదను. నా చూపు ఎలా ఉంది? నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు. నా ముఖ కవళికలు బట్టి అయితే కనుక నేను ఏదైతే కోరుకున్నానో ఉన్నది ఉన్నట్టుగా ఉందా లేదా చెప్పేయచ్చు. నా మొహం చూసినా మీకు అర్థమవుతుంది. నా చూపును బట్టి మీకు అర్థం కావాలి. నా నోటి మాటను బట్టి మీకు అర్థం కావాలి. నా ప్రవర్తన బట్టి మీకు తెలిసిపోవాలి నేను ఎటువైపు ఉన్నానన్న సంగతి. ఇప్పుడు నేను దేవుని పక్షంగా ఉన్నానా లేదన్న సంగతి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. నేను దేవుని సంబంధంగానే బ్రతుకుతున్నానా లేదన్న సంగతి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. మీరు దేవుని సంబంధంగా ఉన్నట్టయితే కనుక క్లియర్గానే ఉండాలి. 26వ అధ్యాయంలో అయితే కనుక కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు దావీదు గారు అడుగుతున్నారు, ప్రభువా నేను నీ సన్నిధిలో యథార్థవంతుడనే ప్రవర్తించుతున్నాను, నాకు తీర్పు చెప్పు. అడగండి, దేవుడిని అడగండి. ప్రభువా నీ దృష్టిలో నేనైతే కనుక తేటగానే ఉన్నానా? నేనైతే మలినం లేకుండా నువ్వు కోరుకున్నట్టుగా నేను ఉన్నానా? నువ్వు ఆశించినట్టుగా నేనైతే యథార్థంగానే బ్రతుకుతున్నానా? పరిపూర్ణమైన నమ్మకంతో జీవిస్తున్నానా? నా నోట్లో అయితే కనుక సత్యమే ఉన్నదా ప్రభువా? నేను మాట్లాడేదంతా కూడా నిజమే మాట్లాడుతున్నానా? ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి చూడండి. మీరు దేవుణ్ణి అడిగి చూడండి. దానిని బట్టి అయితే కనుక మనం ఎలా ఉన్నామో మిమ్మల్ని మీరు పరిశీలించుకొని, తేటగా ఉండకపోతే ఇప్పటికైనా కానీ పరిశీలించుకొని ఇక్కడి నుంచైనా తేటగా ఉండటానికి నా చూపు అయితే కనుక తేటగా ఉండాలి. క్లియర్గా నేను చూసేది దేనికోసం చూస్తున్నాను నాకు ఒక అవగాహన ఉండాలి. నేను మాట్లాడే మాట ఎందు నిమిత్తం మాట్లాడుతున్నాను ఒక అవగాహన ఉండాలి. నా ముఖ కవళికలు ఏదైనా ఒక ఫీలింగ్ పెట్టారనుకుంటే అది ఏడుపైనా కావచ్చు, దుఃఖమైనా కావచ్చు, సంతోషమైనా కావచ్చు, బాధ అయినా కావచ్చు, ఏది పెట్టినప్పుడు కూడా అవతల వారికి అయితే కనుక నిక్కర్చిగా నాలో ఉన్న ఫీలింగ్ని అయితే అవతలకి చెప్తున్నాను అన్న పరిస్థితి మనకు ఉండాలి. నా ప్రవర్తన దగ్గరికి వచ్చినా, నా జీవితం దగ్గరికి వచ్చినా, నేను కోరే కోరికైనా కావచ్చు, చేసే పనైనా కావచ్చు, వెళ్ళే త్రోవైనా కావచ్చు, ప్రతి దాంట్లో నాకైతే క్లియర్గా నాకంటే అయితే కనుక ఇదమిద్దమైన ఆలోచన ఉంది. నాకంటే అయితే కనుక ఒక సౌండ్ ఒపీనియన్ అయితే కనుక ఉందన్న సంగతి అయితే కనుక మనం చెప్పేటట్టు ఉండాలి. ఉన్నదంటారా? మీకున్నదని మీరు అనుకున్నారా? లేకపోతే ఎవరి దగ్గరికి రావాలి? యేసు దగ్గరికి వస్తేనే మీ మాట తేటపడుద్ది. యేసు దగ్గరికి వస్తేనే మీ చూపు తేటపడుతుంది. మీరు యేసుని నమ్ముకుంటేనే, యేసు చెప్పిన మాటను మీరు ఆలకిస్తేనే, యేసు మార్గంలో మీరు ఉంటేనే మీ హృదయం కూడా అయితే కనుక శుద్ధిపరచబడుతుంది. అలా హృదయాన్ని కడిగి వేయటం అది యేసుక్రీస్తు వలన మాత్రమే సాధ్యం తప్ప లోకంలో మరెవరి వలన మాత్రం సాధ్యం కాదు. కాబట్టి ఎవరైతే కనుక నేను శుద్ధిగా ఉండాలి, నా జీవితానికంటే ఒక క్లియర్ ఒపీనియన్ ఉండాలని కనుక ఎవరైతే అనుకుంటారో వారందరూ కూడా ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి, ఆ క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప లాభాన్ని మనందరూ కూడా పొందటానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించి ప్రభా మరొకసారి మీ ప్రియపిల్లలుగా మీ పాద సన్నిధికి చేరి మీ జీవగ్రంథంలో కొన్ని మాటలను బట్టి ప్రభా మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించబడిన తండ్రి మీ కృపను ప్రభా మేమందరం కూడా ఆలోచించడానికి చక్కటి అవకాశం ఇచ్చారు తండ్రి. మా హృదయం శుద్ధిగా ఉంటే కనుక మిమ్మల్ని చూడగలిగే స్థాయిలో మేము ఉంటాం. ఆ హృదయం శుద్ధి పడింది అనటానికి రుజువుగా ప్రభా మా కనుదృష్టి, మా నోటి మాట, మా ముఖ కవళికలు, మా జీవితంలో ప్రభా ప్రవర్తన సమస్తము కూడా వాటిని అయితే కనుక సూచికగా రుజువుగా చూపిస్తాయనే సంగతిని గురించి కొద్ది మాటలు మేము ధ్యానించుకోవడానికి అవకాశం ఇచ్చారు. బిడ్డలైతే ఎంతో శ్రద్ధతో ఈ మాటలు ఆలకించారు. వినని ఏ ఒక్కరూ ఈ మాటలోని పరమార్థాన్ని త్రోసివేయకుండా ఇప్పటికైనా తమ బ్రతుకులో ప్రభా తండ్రి తర్జన భర్జనలోనే మేము ఉన్నాము, రెండు తలంపుల మధ్యన చిక్కుపడుతున్నాం. ఇప్పటికీ మా జీవిత గమ్యం ఏంటో ప్రభా మాకు తేటగా తెలియకపడకపోవడం చేతనే ఇప్పటికీ లోకంలో అయితే కనుక ఎందుకు బ్రతుకుతున్నామో తెలియక ప్రభా సందిగ్ధావస్థలో ఉన్నామన్న సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి
ఇప్పటికైనా మీ కుమారుని యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచటానికి, మీ కుమారుని బట్టి మీ సన్నిధికి చేరి ప్రభా మీరు అనుగ్రహించే రక్షణ పొందటానికి కావాల్సిన సహాయం దయచేయమని వేడుకొనుచున్నాం. ఇంత చక్కగా మరొకసారి ప్రభా మీ సన్నిధిలో మేము ఉండటానికి మాకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు. ముందున్న మా కార్యక్రమమును కూడా మీ నామమునకు మహిమార్థముగా జరిగించుమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.